డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో వెలసిన ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల జనవరి 28 నుండి ఫిబ్రవరి 3 వరకు శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ దేవి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పంచరామ క్షేత్రాలలో ఒకటిగా అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నిర్వహించనున్న మహోత్సవాల సందర్భంగా భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పెద్దలు దైవజ్ఞులు నిర్ణయించిన ప్రకారం జనవరి 28 బుధవారం రాత్రి రోహిణి నక్షత్ర యుక్త సింహ లగ్నంలో రాత్రి 10:15 స్వామివారి దివ్య కళ్యాణ సుముహూర్తం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 28న దివ్య కళ్యాణ మహోత్సవం, జనవరి 30న సదస్యం, జనవరి 31న రథోత్సవం, ఫిబ్రవరి 1న త్రిశూల చక్ర స్నానాలు, ఫిబ్రవరి 2న తెప్పోత్సవం, ఫిబ్రవరి 3న పుష్పోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓం నమ శివాయ. పంచరామ క్షేత్రమైనటువంటి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు 2026 సంవత్సరం సంబంధించి ఇక్కడ జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేసుకున్నాము. ఈ కళ్యాణ వేదిక మీద ఆ రోజున శ్రీ మాణిక్యాంబ, శ్రీ భీమేశ్వర స్వామివారితో పాటుగా శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణ స్వామివారికి, అలాగే శ్రీ చండిక, శ్రీ సూర్యేశ్వర స్వామివారికి ముగ్గురు కళ్యాణమూర్తులకు కూడా ఆ రోజు కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఒకే కళ్యాణ వేదిక మీద ముగ్గురు మూర్తులకు కూడా కళ్యాణం నిర్వహించడం ఇక్కడ చాలా విశేషం. ఈ కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కళ్యాణం మనకి 28వ తారీఖు బుధవారం రాత్రి 10:15 సుముహూర్తాన్ని మా ఆలయ బ్రహ్మగారు, వైదిక సిబ్బంది అందరూ కూడా దీన్ని నిర్ణయించడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి రథోత్సవం, తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం తదితర కార్యక్రమాలన్నీ కూడా మా అర్చక స్వాములు పేర్కొన్నట్టుగా ఆయా తేదీల్లో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ద్రాక్షారామం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శివాయ. ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామ క్షేత్రంలో వెలిసినటువంటి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారికి, అలాగే క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి, అలాగే చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారికి, శివకేశ్వరులిద్దరికీ కూడా ఒకే సుముహూర్తాన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభంగానున్నాయి. అది మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు దాకా పాంచానిక ధ్వజారోహణ దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 28వ తారీఖు రాత్రి రోహిణి నక్షత్ర యొక్క సింహలగ్నం మందు రాత్రి 10:17 స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంగాను, ఆ రోజు ఉదయం 5:35 స్వామివార్లను, అమ్మవార్లను, పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను చేయుటకు, అలాగే 29 లేదు 30వ తారీఖున పండిత సత్కారం సదస్యం కార్యక్రమం, ఆ రోజునే 6:05 సదస్యం కార్యక్రమంగాను, అలాగే శనివారం రోజున 31వ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం 1:25 స్వామివారి దివ్య రథోత్సవం ఇక్కడ ద్రాక్షారం గ్రామంలో బయలుదేరి తలంపాలెం మీదుగా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి వేగాయంపేట వెళ్ళడం అనేది మనకి పూర్వాచారంగా వస్తున్నటువంటి అలవాటు. అదే ప్రకారంగా స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1వ తారీఖు ఆదివారం నాడు స్వామివారి సప్తగోదావరి నదిలో త్రిశూల చక్ర స్నానాలు, అలాగే సోమవారం నాడు 2వ తారీఖున స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం సాయంత్రం 7:05, అలాగే 3వ తారీఖు మంగళవారం నాడు శ్రీ పుష్పోత్సవం అంటే దంపత్తాంబూలాలు అనే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన బ్రహ్మగారు, ఆలయ అర్చకులు, వైదిక సిబ్బంది, దేవస్థానం ఈవో గారు అందరూ కూర్చుని ఈ ముహూర్తాలన్నీ నిర్ణయించడం జరిగింది. కావున 50 మంది భక్తులు గమనించి ఆ కార్యక్రమాలు జరిగే సమయంలో స్వామివారిని, అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగాను, అలాగే ఈ కళ్యాణ మహోత్సవాల్ని విజయవంతం చేయవలసిందిగాను 50 మంది భక్తులకి కూడా